తంతడి భూములపై భార్క్ నిర్వాసితుల ఆందోళన. అందరికీ సమాన పరిహారం ఇవ్వాలని డిమాండ్. అచ్యుతాపురం మండలం తంతడి గ్రామంలోని 238, 141 సర్వే నెంబర్ల పరిధిలోని కొండ పోరంబోకు భూములపై భార్క్ నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న 400 మందికి పైగా రైతులకు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజాన సన్యాసి నాయుడు డిమాండ్ చేశారు. సుమారు 450 ఎకరాల భూమిని రైతులు గత 60 నుంచి 70 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. గ్రామ సభలో ఎకరానికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్మానం చేసినప్పటికీ పట్టాదారులకు మాత్రమే రహస్యంగా పరిహారం చెల్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి అర్హుడికి సమాన నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివక్షత చూపితే రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర రక్షణ మంత్రి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్తామని హెచ్చరించారు. భార్క్ నిర్వాసిత రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతు ప్రతినిధులు స్పష్టం చేశారు. కొద్దిమంది పెత్తందారులు కొండ పైన టాప్లో పట్టాలు తీసుకోవడం జరిగింది. అయితే పట్టాదారులకి మేము ఇవ్వద్దని మేమే కాదంటం లేదు. ఏదైతే 2013 భూ చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు ఏదైతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో ప్రభుత్వాలకి పక్కాగా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే ప్రభుత్వ అవసరాల నిమిత్తం భూ సమీకరణ చేసిన ఎడల జరాయితీతో సమానంగా అటు పారంబోకులు కావనండి, పట్టా కావనండి, సాగు భూములు కూడా సమాన రేటు ఇవ్వాలనే 2013లో ఇచ్చిన చట్టం ఈ తీర్పుని ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం అమలుపరచకుండా రైతులను మోసం చేసి ఏదో కొంతమంది ఆఫీసర్లు పై ఆఫీసర్ల యొక్క మెప్పు కోసం రైతులు పొట్టలు కొట్టాలనే ఆలోచన ఏదైతుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పట్టాదారులకి దొంగచాటుగా రాత్రులు సాయంత్రం పూట లేకపోతే ఎవరికి తెలియకుండా పట్టాదారుల యొక్క భూములు కొలతేసి వాళ్ళకు పేమెంట్ ఇచ్చి పోర్సీదారులకు కానీ సాగుదారులకు కానీ మేము ఇవ్వాల్సి వస్తే 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం తప్ప 20 లక్షలు ఇవ్వమని చెప్పేసి అది దొంగసాటిగా ఈ యొక్క సర్వే ఏదైతుందో దాన్ని మేము పూర్తిగా రైతులు అందరూ వ్యతిరేకిస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, మా నినాదం 2013 భూ చట్టం ప్రకారంగా సాగుదారులు కానివ్వండి, పోర్సీదారులు కానివ్వండి, పట్టాదారులు కానివ్వండి సమాన రేటు ఇవ్వాలా. ఏదో ఒక సైడ్ నుంచే సర్వే చేయాలి తప్ప దొంగసాటిగా ఈ రోజు పట్టాదారులేమో దగ్గర పెట్టి ఒకరికొకరిని తీసుకెళ్లి కొలతేసి సాగుదారుడి భూమిలోకి వచ్చి పట్టా రోజు ఇవ్వడం ఒక రైతుకి 25 ఎకరాలు ఇస్తే అందులో లోగడ సర్వేలో 19 ఎకరాలు వచ్చింది. ఇప్పుడు ఆ 19 ఎకరాల కింద రైతుల మీద లేకుండా రైతులు లేకుండా సాగుదారులు లేకుండా పోర్సీదారులు లేకుండా ఆ మేపను సాగుదారు రైతుల్లో అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళకి పట్టాదారులు పేమెంట్ ఇస్తే సాగుదారుల పరిస్థితి ఏంటి? సాగుదారులకు అన్యాయం చేయాలి, పోర్సీదారులకు అన్యాయం చేయాలనే ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే భార్క్ నిమిత్తం పక్కనే మడుతూరు మేఘరాజ్ కొండ మీద ఈవేళ లోగడ 2014లో భూ సమీకరణ ఇదే భార్క్ చేసినప్పుడు పట్టాదారులకు పోర్సీదారులకు సమానంగా సమాన నష్టపరిహారం ఇచ్చి ఎక్విజిషన్ చేయడం జరిగింది. ఇది తంతడి సర్వే నెంబర్ 141, 238 మీద రాబడికి ఎందుకు ఇక్కడ చట్టం మారిందనేది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రైతులకు అన్యాయం చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. మేము ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఏదైతే ప్రభుత్వ ఆఫీసర్లు ప్రయత్నం చేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఆఫీసర్ల మీద కూడా మేము పై మినిస్టర్ల వరకు అయితే ఇటు మా పివిఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానివ్వండి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మినిస్టర్ అయితే ఉన్నాయండి, అలాగే లోకేష్ గారు కానీ వారి దృష్టికి తీసుకెళ్తాం. అంతేకాదు ఇది భార్క్ నిమిత్తం తీస్తున్న భూమి, ఇది భార్క్ నిమిత్తం తీస్తున్న భూమిని రైతులకు ఏదైతే అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర మినిస్టర్ అయిన రక్షణ శాఖ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారికి కూడా మా రైతులందరి తరఫున మేము వెళ్లి అక్కడ ఢిల్లీ వెళ్లి కలుస్తాం. దీని మీద మేము కూడా కలిసి లెటర్ పెట్టి మా యొక్క సమస్యను తెలియపరుస్తాం. దీని మీద రైతులందరం సమిష్టిగా ఉండి మేము పోరాటం మొదలు పెడతాం. ఇక్కడి నుంచి ఏ ఆఫీసర్ అయినా మాకు తెలియకుండా మా కొండ దరిదాపులకు వస్తే మాత్రం మీ రైతులందరూ సహనాన్ని ప్రదర్శిస్తున్నారు, మేమందరం ప్రతిఘటిస్తాం. తర్వాత మీరు ఇబ్బంది పడే పరిస్థితి రావద్దని చెప్పేసి ఈ పత్రిక దీని మీద నేను కంపల్సరీగా చెప్పడం జరుగుతుంది.
నష్టపరిహారాన్ని సాధిద్దాం. నష్టపరిహారాన్ని సాధిద్దాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల